హాయ్ అండి. ఎవరన్నా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అయితే నేను ర్యాండమ్గా అలా చూపిస్తున్నానండి. ఒక వారంలో ఒక రోజు ఇలా ఉండిద్ది అని. అయితే నేను ఫస్ట్ మార్నింగే వాటర్ వస్తున్నాయండి. 2 డేస్కి ఒకసారి నల్ల వదులుతారు. అలా వాటర్ పడుతున్నా మా పాప వాటర్ వస్తే చాలు భలే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందండి. నేనే పట్టుకుంటా అని అది ఫిల్ అవ్వక ముందే నన్ను పిలుస్తుంది, వాటర్ నిండిపోయినాయి మమ్మీ అని. ఇక నేను వాటర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను. అయితే మాకు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను మా వారు బయట నుంచి పాలు తీసుకొచ్చారండి. పాలు కొంచెం లేటే అయింది ఈరోజు. అయితే చాలామంది ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత టీ తాగుతారండి. అది చాలామందికి హ్యాబిట్, కానీ మా ఇంట్లో మాత్రం అట్లా కాదండి. మేము కంపల్సరీగా ఫస్ట్ ఏదో ఒకటి తింటామండి. తిన్న తర్వాత ఒక గంట కానీ 2 గంటలు అట్లా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాతనే నేను కంపల్సరీగా టీ తాగుతానండి. అయితే నేను ఒక్కదాన్నే టీ తాగుతా, మా వారేం తాగరు. నేను పాలు పెట్టేశాను. ఇక నాటుకోడి గుడ్లు కూడా తెచ్చారండి పాలు తెచ్చినప్పుడే. అయితే నాటుకోడి గుడ్లు చాలా మంచిదంటండి హెల్త్కి. ఎంత మంచిదో తెలియదు, కానీ ఈ మధ్య ప్రతిదీ కల్తీ అండి. అందుకనే నాకు ఏది నమ్మబుద్ధి కాదు. ఇక మా పాప రోజు ఒక గుడ్డు తింటుందండి అని తనకు ఇలా హెల్తీగా నాటుకోడి గుడ్లు పెడదామని చెప్పేసి ఇంకా నాటుకోడి గుడ్లు తెచ్చారు. అది అయిపోయిందని నేను ఫిల్ చేస్తున్నానండి. ఇక టీ కోసమని నేను టీ గిన్నె పెట్టేశాను. అయితే చాలామంది ప్రతి ఒక్కరింట్లో టీ మార్నింగ్ ఈవినింగ్ అలా టూ టైమ్స్ తాగుతుంటారు కదండి. మరి అంత ఇష్టంగా తాగే టీని మనం ఎంత హెల్తీగా చేస్తున్నామండి తెలియదు, కానీ చాలామంది చక్కెర ఎక్కువగా యూజ్ చేస్తారండి. అంతెందుకు, మేముండే మా పక్కన ఓనర్ వాళ్ళే ఒక్కరోజు మేము బయటికి వెళ్ళినప్పుడు 5 కిలోల చక్కెర తెమ్మని చెప్పిందండి. నేను షాక్ అయినా. ఎందుకు అనంటే టీ చేసుకుంటాం కదా అని. అంత చక్కెర నా బాబోయ్ అనిపించింది నాకు. అంటే రోజుకి ఎంత చక్కెర తింటున్నామండి మనము. టీలో మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటాం, కానీ అలా అస్సలు చేయకండి. కంపల్సరీగా పొడి బెల్లం కానీ బెల్లం యూజ్ చేయండి, చాలా మంచిదండి. చక్కెరతో కంపేర్ చేస్తే బెల్లం చాలా మంచిది. ఇక నేను బయట కూర్చొని టీ తాగుతున్నానండి. తర్వాత టీ తాగేశాక నేను కంపల్సరీ వీక్లో ఒక్కసారి ఏదో ఒక ప్యాక్ వేసుకుంటానండి ఫేస్కి. ఈరోజు నేను కాస్త బియ్యం పిండి, అందులోనే కొంచెం పసుపు, పెరుగు వేసేసి ఫేస్కి ప్యాక్ లాగా వేసుకుంటున్నానండి. అయితే కొంతమంది ఏమని నమ్ముతారంటే, నేను ఈరోజు చెప్తున్నానండి, తెల్లగా ఉండే వాళ్ళు ఎక్కువగా వీడియోలు పెడుతుంటారంటే యూట్యూబ్లో అండి. ఏమని పెడతారు, నేను ఇంత తెల్లగా ఉండడానికి కారణం ఇలాంటి ప్యాకు అని ఒక ప్యాక్ చూపిస్తారండి. కానీ నిజానికి అలా ఏముండదండి. మన పుట్టుకనే మన తల్లిదండ్రులు ఏ కలర్లో ఉంటే మనం అదే కలర్లో ఉంటామండి. కానీ ఇలాంటి ప్యాకులు వేసుకోవడం వల్ల తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అస్సలు అవ్వరండి. అలాంటివి ఏవి నమ్మొద్దు. అవన్నీ ఊరికే చెప్తుంటారండి. ఈరోజు నేను అది జస్ట్ మన స్కిన్ మీద ఏమన్నా డట్ కానీ, అంటే చిన్నవి బ్లాక్ హెడ్స్ లాంటివి ఉంటాయి కదండి, అలాంటివి పోతాయండి. అంతే తప్ప మనం తెల్లగా అయిపోతాము అట్లాంటివి ఏమి ఉండదండి. అలాంటివి ఏం నమ్మకండి. నేను జస్ట్ ఇప్పుడు మనం ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత స్కిన్ చాలా ఎట్లా అంటే స్మూత్గా అయిపోతుందండి. ఇంకా చాలామందికి నెక్ దగ్గర అంతా ఇట్లా బ్లాక్గా అయిపోతుంది కదండి, అదంతా కూడా కొంచెం క్లీన్గా అయిపోతుంది. ఎందుకంటే మనము చైన్లు లాంటివి వేస్తుంటాం కాబట్టి. ఇక చూడండి నా స్కిన్ అంతా ఎంత స్మూత్గా అయిపోయిందో. నేను తెల్లగా ఏం అవ్వలేదండి. నేను ఫస్ట్ ఏ కలర్లో ఉన్నానో అదే కలర్లో ఉన్నా. నేను స్కిన్కి ఏం పెట్టానండి. జస్ట్ అది వ్యాజ్నైల్ ఉంటుంది కదండి, అది ఒక్కటి పెట్టేసి కొంచెం పౌడర్ పెట్టుకొని బొట్టు పెట్టుకుంటా, అంతే అండి. నేను అసలు ఎలాంటి క్రీమ్ పెట్టానండి. అవన్నీ వేస్ట్ నిజానికి చెప్పాలంటే. మన స్కిన్ అంతా పాడవుతుంటుందండి ఏమో పిచ్చి పెట్టడం వల్ల. ఇక తర్వాత నేను ఫ్రెష్ అప్ అయినాక మా పాపను కూడా స్నానం చేయించేసానండి. మా పాప కూడా స్నానం చేసేసి తనను కూడా రెడీ చేసి ఇక నేను మిగతా పనులన్నీ చేసేస్తానండి. అయితే చాలా రోజులు అవుతుందండి, ఒక 3-4 డేస్ అవుతుంది. మా సైడ్ అయితే వర్షం పడుతుంది. ఇంకా అసలు ఎండ అనేదే లేదండి. దానివల్ల బట్టలు చాలా ఎక్కువైనాయండి. నేను ఎప్పుడు ఇంతగానో ఉంచుకోలేదు. 3-4 డేస్ అవుతుంది నాకు తెలిసి. ఈరోజు బాగా ఎండ వెళ్తుందండి. ఇక బట్టలు ఎలాగైనా పిండేయాలని చెప్పేసి నేను పైకి వచ్చి బట్టలు పిండేస్తున్నానండి. అయితే నేను కొన్నిసార్లు కింద కూడా బట్టలు వాష్ చేస్తానండి. కానీ నేను బట్టలు స్టార్ట్ చేస్తే చాలు మా పాప ఇంకా ఉరికొస్తుందండి. తను నాకంటే తనే అసలు నేనే పిండుతా అన్నట్టు
ఇక వచ్చి కూర్చుంటుంది, అస్సలు పిండనియదండి, ఏ పని చేయనియదు. ఏదైనా పని స్టార్ట్ చేస్తే చాలు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు అంతే అండి. మనం చేసే ప్రతి పనిలో వాళ్ళు నేను చేస్తా అన్నట్టు ముందే ఉంటారు. అందుకని నేను మెల్లగా తనని రెడీ చేసేసి తినిపించేసి తనకు టీవీ పెట్టేసి వచ్చేస్తానండి. తొందరగా ఇంకా ఒక 10 మినిట్స్లోనే బట్టలన్నీ పిండేసి ఇంకెళ్ళిపోతా. పైన అయితే డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా కింద కూడా మా వారు కూడా ఉంటారండి. మా పాప మా వారు ఇద్దరు ఉంటారు. మళ్ళీ మా పాప ఒక్కదాన్ని వదిలేసి ఏం రానండి, తనతో పాటు మా వారు కూడా ఉంటారు. ఇంకా తనకు టీవీ పెట్టేస్తే చాలు, డిస్టర్బ్ చేయదు. నేను ఇంకా నా పని చేసేసుకుంటానండి. ఇంకా పైన ప్రశాంతంగా బట్టలు పిండేసి ఇంకా నేను కిందికి వెళ్ళిపోతానండి. ఇక బట్టలకైతే 3-4 డేస్ అవుతుంది కదండి. ఎంతైనా బట్టలు ఆరాలంటే మంచిగా ఎండ ఉండాలండి. మరి మీ సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయా లేదా? చలికాలం స్టార్ట్ అయింది కానీ అప్పుడప్పుడు వర్షాలు కూడా బాగానే పడుతున్నాయండి. తుంపర్లు అసలు ఎండ అనేది లేదు. ఇక చాలా ఇబ్బంది అనిపిస్తుంటుందండి అసలు ఇలా ఉంటే వెదరు. ఎండ ఉంటేనే మంచిగా అనిపిస్తుందండి. ఇంకా బట్టలు ఆరాలంటే ఎండ మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఇంకా నేను నీట్గా అన్ని బట్టలంతా పిండేసి పైన ఆరబెట్టేసానండి. మంచిగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైన అయితే ప్రశాంతంగా మంచి స్పేషియస్గా ఉంటుంది. ఇంకా మా పాప బట్టలు అయితే అబ్బా రోజుకి ఒక 4-5 తీసేదండి. చూస్తున్నారు కదా ఎన్ని అయినాయో. ఇంకా నేను బట్టలు ఆరేస్తుంటే మా ఇంటి పక్కన ఆంటీ పలకరిస్తుందండి, బట్టలన్నీ పిండేసావా, మీ పాప పడుకుందా అని అడుగుతుందండి. అంతే, ఇంకా ఎప్పుడు పైననే వచ్చి డిస్టర్బ్ చేస్తుంటుంది, ఎక్కడున్నా డిస్టర్బ్ చేస్తుందండి తను. ఇంకా నేను బట్టలన్నీ పిండేసి కిందికి వచ్చేసి పసుపు అంతా నానబెడుతున్నానండి. నేను మ్యాక్సిమం అన్నీ నేనే పట్టిస్తానండి. అయితే ఏదైనా సరే ఇప్పుడు మనం ధనియాల పొడి అలాంటివి ఎలా పట్టుకుంటామో అలానే పసుపు కూడా ఒక రోజంతా నానబెట్టేసి నేను నెక్స్ట్ డే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఎండలో ఆరబెట్టి పొడి పట్టేస్తే సరిపోతుందండి. అసలు బయట కొనాల్సిన పనే లేదు. ఈ మధ్య పసుపుకి బాగా కలర్ వేస్తున్నారంట అండి, మీరు కూడా కొనకండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిపోయిందండి. అన్నం పెట్టేసా, అన్నం కూడా అయిపోయింది, బెండకాయ పులుసు కూడా అయిపోయింది. ఇంతే అండి ఈరోజు వ్లాగు. ఇంకా నేను వచ్చి కూర్చున్నానండి, పని అంతా అయిపోయింది. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంటే నా వీడియోలో నేను ఏం మార్చుకోవాలి అనేది కూడా నేను తెలుసుకుంటానండి. ఓకే, ఉంటా, బాయ్.